వందన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ పూర్ణుడా, మరొక నూతన ఆదివారం, అక్టోబర్ మాసంలోని చివరి ఆదివారం సజీవులుగా నీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ ఆరాధన ద్వారా నీ నామం గణపరచబడటానికి, మా గృహాల్లో క్రీస్తు ప్రభు పూజించి ఆరాధించబట్టకు, తద్వారా గృహాల్లో శాంతి, సమాధానం, రక్షణ భాగ్యం, విశ్వాసములు స్థిరపరచబడటానికి, నమ్మకమైన పనివారిగా మార్పు చెందటానికి, నీ పాత్రలుగా పనిముట్లుగా మమ్మల్ని మార్చమని, ఈ రాత్రికాలపు ఆరాధన అంతటి నీ ఆత్మ అధ్యక్షానంలో నడిపించమని ప్రభువుని యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి ఈ రివైల్ ఫామ్లో 88వ కీర్తన, రివైల్ ఫామ్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 244వ కీర్తన పాడుకొని ఆదివారపు ఆరాధన పెద్దగా పాడదాం. మీరు కూడా మీ గృహాల్లో పెద్దగా పాడాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా, వరుడాలి భక్తుల మనమూలనాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా, బలమౌ నీ వెలుగుచే పలు దేశ భాషల ప్రజల కందర కైక్యము కలిగించి విశ్వాస మునవారి నొనగూర్చి వెలయుచుండెడు నీకే వినతుల్ సల్పుదుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా, బలమౌ దుర్గమ మిగుల పావనం బగు వెలుగా ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మది చోడ పిలువము తండ్రి అంచు వెలుగు సత్యము నౌని బలవాక్యమిడు మాకు. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా, విపరీత బోధలను వేరవు బోధకులను విడువ మాకిడు సాయము, కృపనొప్పు యేసే మా గురువంచు మది నమ్మి అపనమ్మి కను మాని అవనిం బ్రతుకానెమ్ము. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా, పరిశుద్ధాతకు నోట నెర నెమ్మదికి కర్త జరిగింపని ఆజ్ఞానం, త్వరనొందు చరణములు స్థిరడెందమును నిమ్ము, పరిశోధనలు గలుగా భయమొందనీయకుము. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణామా పైన వర్షించుమయ్యా, మరణ జీవంబుల స్థిరయోధులను గోలి పరుగెత్తని దారినే, స్థిరత తప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమాతో నిడి సిద్ధపరచుము మము ప్రభువా.
పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా. వీలున్న వారు లేచి నిలుచుని ఆరాధన మీ గృహాల్లో బిగ్గరగా పాడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఈ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయు. అవి నాకు త్రోవ చూపు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషమును కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదు. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమకై వచ్చుచున్నాం. మా కొరకు చనిపోవటకై నీ జనతాయిక కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ నీ దయచేయము. త్రిత్వం తరువాతి 19వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము లాందునట్లు మహిమ కలుగును గాకమే. ప్రభువా మమ్మును కనికరింపు. ప్రభువా మమ్మును కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపు. ప్రభువా మమ్మును కనికరింపు.
కనికారీపు సర్వోన్నతమైన వాణిలో దేవుని కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలము లందున ఇలకు సమాధానం నరులకాయన దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చునాము మహిమా పచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మరి తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జన కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తియు మిక్కిల కనికరము గల దేవా, మేము శరీరాత్మల యందు స్థిరముగా ఉండి నువ్వు కోరు వాటిని సంతోషముతో నెరవేర్చుటకు మాకు హానికరమైన సమస్తము నుండి మమ్మల్ని తప్పించి నీ విశేష దయవలన కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. త్రిత్వం తరువాతి 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాలు చదువుగా విందాం. ఎఫెసీ పత్రిక పౌలు గారు రాసింది 4వ అధ్యాయం 22 నుంచి 28 వచనాలు సోదరుడు జార్జి గారు చదువుతారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-8 వచనాలు మాణిక్యం గారు. యుద్ధం తర్వాత 19వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన అపొస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 28 వరకు ఈ విధంగా రాయబడినది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన్య స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన వేయగల వారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్నవారు. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వారు నా పొరుగు వారితో సత్యమే మాట్లాడవాలి.
కోపపడు గాని పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి పోటీ పోటీ దొంగిలు వాడు ఇది మీద దొంగిలక అక్కడగల వానికి పంచిపెట్టుకు నీళ్లు కొనుగోలు నిమిత్తం చేతులతో మంచి పని చేస్తూ కష్టపడను. ఈ వాక్యం ఇంత పర్యాంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠము మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 వచ్చినారు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. పాస్టర్ గారు 2 వందనాలండి. క్రీస్తు కుటుంబంలోని సభ్యులందరికీ నా వందనాలండి. క్రితం తర్వాత 19వ ఆదివారంలోకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. 1వ వచనం ప్రారంభం. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులు కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడువుమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గల వాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూసి భయపడి మనుషుల కిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. ఈ వాక్యం ఇంత ప్రజలు. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అలాగే నిలిచి నుండి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భం ధరింపబడి కన్యని మరీకు పుట్టి పొంతి పిల్లట అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసము మహాపక్ష మహాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 638వ కీర్తన, నాస్లామణి గారి కీర్తన. ఈ రివైల్ ఫామ్లో 147వ కీర్తన. తప్పిపోయిన కుమారుడి మీద 2 కీర్తనలు రాశారు. ఒకరు మంగమూరి దేవదాసాయి గారు. ఈ రివైల్ ఫామ్లో 113లో ఉంటుంది. నన్ను దిద్దుము చిన్న ప్రాయం. ఇది మాసిలామణి గారు రాశారు. మరొక ప్రైవేట్ సాంగ్ ఉంది కానీ అది పెద్ద ప్రాచుర్యం లేదు. ఎందుకు తప్పిపోయిన కుమారుడి పాట ఈరోజు పాడిస్తున్నామంటే, చివరి చరణంలో తప్పిపోయిన కుమారుడు చెప్తాడు, నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ తెచ్చి నాపై బడి ఏడ్చెను, నవజీవమును నూతన జీవాన్ని గురించి ఇంటికి తీసుకెళ్ళి చెప్పాడు. నా జీవిత కథ అంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యం. ఈరోజు నూతన జీవాన్ని గురించిన ప్రస్తావన ఈ కీర్తనలో ఉంది. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము,
ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల ధర్వంశము చేయ దేవా నిన్ను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. దూరదేశములో నా బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షణ్యమూర్తిని దయనపై కురిపించి ధన్యుని చేయుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. అమ్ముకొంటిని నన్ను అదముడొకరికి నాడు ఆకలి బాధలో. అన్యాయమైపోయి పందులు సహ వెలివేయ అలవడెను వేదన. అడుగంటే అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి. కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ తెంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు. దేవుని మహాకృపను బట్టి అక్టోబర్ మాసం ముగింపు ఆదివారంలో సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నాం. మరి ఇట్టి భాగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు. ప్రతిరోజు మనం చూస్తున్న ప్రయాణాలు, ప్రమాదాలు, బస్సులు కాలిపోవటం, వాహనాలు, తెలియబడని వ్యాధులు, వింత వింత రోగాలు, నెమ్మది సమాధానం లేని లోకాల్లో మరి మనం నెమ్మదిగా క్షేమంగా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం ఈ జూమ్ ద్వారా. అలాగే ఈ చివరి ఆదివారం మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి వందనాలు. మీ అందరికి ఉన్న శ్రద్ధను బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. త్రిత్వం తరువాత 6వ ఆదివారం 19వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-28 వచనాలు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-8 వచనాలు. ఈ రెండు పాఠ్య భాగాల్లో ప్రాముఖ్యమైన ఉద్దేశం మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో హృదయంలో దురాలోచనలకు చోటు ఇవ్వద్దు. ఆలోచన, దుష్టుని ఆలోచనకు మీరు చోటు ఇవ్వద్దని ప్రభువు చెప్పిన బోధ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వద్దని పౌలు ఎఫెసీ సంఘానికి చెబితే అపవాది వలన వచ్చేవే దురాలోచన. దుష్టుడు అతనికి ఉన్న పేరు, దుష్టుని ఆలోచన.
మొదటి కీర్తనలో దావీదు చెప్పాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవతాయి. కాబట్టి 2 పాఠ్య భాగాల్లో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం మరి అక్కడ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఒక ముఖ్యమైన కేంద్రం, ముఖ్య పట్టణం ఏమిటంటే కపెర్నహూము. ఆయన పుట్టింది బెత్లెహేము అయినా నజరేతు అని ప్రాంతంలో పిలువబడ్డ ఆయన మరి కపెర్నహూములో ఒక ప్రాముఖ్యంగా ఈ కపెర్నహూము కేంద్రంగా చేసుకొని ఆయన పరిచర్య కొనసాగించారు. ఆయన సొంత పట్టణం అని పిలువబడింది. గలిలయ సముద్రం అంటే 13 మైళ్ళ పొడవు, 8 మైళ్ళ వెడల్పు ఉంటుంది. దీన్ని సరస్సు అని కూడా అంటారు. అయితే గలిలయ సముద్రం అని, గెన్నెసరెతు అని కొన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఇది ముఖ్యంగా ఈ కపెర్నహూముకు దగ్గరగా ఉంటుంది. కపెర్నహూముకు దగ్గరగా ఉన్న 2 పట్టణాలు, ఒకటి గలిలయ సముద్రానికి కపెర్నహూము, ఒకటి బెత్సాయిదా. బెత్సాయిదా అంటే బేత్సలపల్లి, చేపలు పట్టే వారి ప్రాంతం. అది యేసు ప్రభు శిష్యుల్లో ఎక్కువ మంది ఈ వృత్తిలోనే జీవించారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గలిలయ సముద్రానికి వాయువ్య దిక్కున కట్టిన ఓ పట్టణం ఇది. చెరకు తర్వాత, చెర అంటే మీరు బబులోను చెర, అది క్రీస్తుకు పూర్వం 350 ఆ ప్రాంతంలో. మరి బబులోను చెర తర్వాత ఇది అభివృద్ధి చెందింది. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో జబులూను నప్తాలి ప్రాంతంలో ఉంటుంది ఈ కపెర్నహూము. నజరేతును ప్రభు తిరస్కరించాడు. పేరు నజరేతు వాడని పిలువబడ్డా ఆయన దాన్ని తిరస్కరించాడు. ఆ ప్రాంత ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకు ఆయన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టాడంటే వాళ్ళు నమ్మకం ఉంచలేదు. నీవైనా నేనైనా కూడా నమ్మకాన్ని కోల్పోతే మనం దేవునితో సహవాసం చేయలేము. నమ్మకం లేని ప్రార్థనలో నిలబడు. నమ్మకమే మన విశ్వాసంలో నమ్మకం ఒక భాగం. కాబట్టి చివరి వరకు పౌలు ఆ విశ్వాసాన్నే కాపాడుకున్నాడు 2 తిమోతి 4:7. కాబట్టి ఆ ప్రజలు ఆయన మీద నమ్మకం ఉంచలేదు. అందుకని ఆ ప్రజలను, ఆ ప్రాంతాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆయన కపెర్నహూముకు వచ్చి దానిని సొంత పట్టణముగా చేసుకొని పరిచర్య ప్రారంభించాడు. ఆనాడు యూదులుని రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు. సరే, కపెర్నహూములో ప్రభు కొన్ని అద్భుతాలు చేశారు. అదేమిటంటే మత్తయి సువార్త ఈ 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాల్లో శతాధిపతి దాసుడిని స్వస్థపరచడం మాట మాత్రం చేత. ఆ కపెర్నహూముకి శతాధిపతి అంటే మిలిటరీ ఆఫీసర్, అప్పుడు పోలీస్ వ్యవస్థ లేదు కదా, మిలిటరీ ఆఫీసర్. ఆయన కొంతమంది యూదుల్ని ప్రభు దగ్గర పంపిస్తాడు. ఆ శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు ఉంటాడు. ఆ దాసుడు మరి జబ్బును పడతాడు. మంచాన పడ్డప్పుడు మరి ఆ వ్యక్తిని బాగు చేయటం కోసమని పనివారిని పంపుతాడు. అంటే యూదుల్ని పంపితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సంఘటన ఏమిటంటే ఇక్కడ అతను రోమీయుడు. అయితే యూదులకి ప్రార్థనా మందిరం కట్టించాడు. యెరూషలేము దేవాలయం పతనమైన తర్వాత యూదులు ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ ఒక సమాజ మందిరాన్ని కట్టుకున్నారు. ఆ సమాజ మందిరం తానే కట్టాడు. రెండవది, యేసు ప్రభు స్వస్థపరచగలిగే శక్తివంతుడని నమ్మాడు. ప్రత్యక్షంగా ఆయనతో ఏం సంబంధం లేదు. ఆయన బోధ విన్నాడు, దూరంగా చూశాడు, ఏం జరిగిందో మొత్తానికి. మరొకటి ఏమిటంటే తన ఇంట్లోకి యేసు ప్రభు రావద్దంటాడు. నేను నిన్ను కలుసుకోవటానికి కూడా నేను అర్హుడు కాదంటాడు. ఇది చాలా విశేషం. ప్రభునందు ప్రియమైన వార్లారా, మీకు లూకా సువార్తలో ఈ వివరణ ఇంకెక్కువ ఉంటుంది. మీకు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఒక ప్యాసేజ్ లేకపోతే ఒక భాగాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మిగతా సువార్తల్లో దాని గురించి ఏమి రాశారు, ఇంకొంచెం మెరుగైన సమాచారం మనకు అందొచ్చు. అంటే ఒక సువార్తలో చెప్పేదానికంటే ఇంకో సువార్తలో కొంచెం ఇంకా విశేషమైన భావాలు మనకు తెలుస్తాయి. పాత నిబంధనలో మనకి సమూయేలు 2 గ్రంథాలు, రాజుల గ్రంథాల్లోని సమాచారం ఇంకా పూర్తిగా అందనప్పుడు మీరు దినవృత్తాంతాల 2 గ్రంథాల్లోకి వెళ్తే అక్కడ కొంత సమాచారం దొరుకుతుంది. ఇక్కడ 7వ అధ్యాయంలో శతాధిపతి ప్రభుత్వం అన్న మాటలు
అంటే మత్తయిలో రాయలేదు కానీ ఇక్కడ అవి రాశారు. ఏమంటున్నాడంటే 6వ వచనం, లూకా 7:6. కావున యేసు వారితో కూడా వెళ్ళిన ఆయన వారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, అందుచేత నీ యొద్ద వచ్చుటకు పాత్రుని నేను ఎంచుకోవాలి. ఎందుకు రాలేదు ఆయన? శతాధిపతి పెద్ద అధికారి కదా, అందువల్ల రాలేదంటే అది కాదు. నీ వద్ద రావటానికి నేను అర్హుడు కాదు, నువ్వు రావడానికి నా ఇల్లు అర్హమైంది కాదు. అర్థమైందా? కాబట్టి ఆ శతాధిపతి దాసుడిని ప్రభు స్వస్థపరిచేటప్పుడు శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకుంటాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి పక్షవాయు గలవాన్ని తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఆ రోగిని కాదు, వారిని చూచి ఎవరైతే అతనికి సహాయం చేసి తీసుకొచ్చారో ఆ వారిని. ఇక్కడ శతాధిపతిని ఎందుకు మెచ్చుకున్నాడంటే, నువ్వు రావటానికి అర్హుడు కాదు మా ఇంట్లోకి, నేను నిన్ను చూడటానికి కూడా అర్హుడు కాదు. కానీ విడిగా చూస్తే చాలా మంచాడు. ఆలయం కట్టించాడు, తర్వాత సమాజ మందిరం, అనాథలు, అవి పనివాడి మీద కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు నోటి మాటతో స్వస్థపరుస్తాడని నమ్మకం ఉంది. యేసును కలవటానికి అర్హత లేదని ఎంత తగ్గింపు. అందుకని ప్రభు అంటాడు, ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదని. కాబట్టి ఇది కపెర్నహూములో జరిగిన సంఘటన. ఆ తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-17 వచనాల్లో పేతురు గారు అంత జ్వరంతో ఉంటే ఆమెను చేయబట్టి లేపి స్వస్థపరుస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21-26 వచనాల్లో సమాజ మందిరంలో దెయ్యమును వెళ్ళగొట్టడం. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 46-54 వచనాల్లో ప్రధాన కుమారుడి రోగిగా ఉంటే, అంటే సమాజ మందిర ప్రధాన అధికారి కుమారుడిని బాగు చెయ్యటం. ఆ తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఈరోజు మన టెక్స్ట్. ఇవన్నీ కపెర్నహూము కేంద్రంగా జరిగిన కొన్ని అద్భుతాలు. ఆయన కపెర్నహూమును కేంద్రంగా చేసుకొని చేసిన సేవలో ఈ వారం ఈ 9వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో పక్షవాయువు గలవానిని బాగు చేయుట, మోసుకొని లేదా తీసుకొని వచ్చిన వారిని మెచ్చుకుంటాం. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, అదేంటంటే క్రైస్తవ సంఘం సేవా సమాజం. యేసుని సేవిస్తూ అనేకుల్ని ప్రభు దగ్గరకు నడపటం మన డ్యూటీ. నీ డ్యూటీ, నా డ్యూటీ, మన అందరి డ్యూటీ. వ్యాధులతో బాధలతో ఉన్నవారు, రక్షణ లేకుండా ఉన్నవారు, బాధలు పడుతున్నవారు, దిక్కుమొక్కు లేకుండా ఉన్నవారు, ఎక్కడ పరిష్కారం దొరకనివారు, మరి ప్రభు దగ్గరికి నడిపించాల్సిన డ్యూటీ మందే. సంఘం అనేకులను గుర్తించి వారి రక్షణ కొరకు మరి మనం పాటుపడాలి. ఇప్పుడు ఈ పక్షవాయువు గలవాడు లేచి నడవలేడు, ప్రభు దగ్గరకు వస్తే తప్ప పరిష్కారం లేదు. మరి ఆ పని నలుగురు చేశారు, వాళ్ళ విశ్వాసం చూశాడు ప్రభు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం ఇక్కడ ప్రభు చేసిన కొన్ని కార్యాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మత్తయి కూడా ఈ పట్టణస్థుడే. ఏది మత్తయి సువార్త రాసిన ఆ వ్యక్తి కూడా, అతనికి లేవి అని పేరు కూడా ఉంది. అతను యేసు శిష్యుల్లో ఒకరు. అతను కూడా ఆ పట్టణస్థుడు కాబట్టి కపెర్నహూములో జరిగిన అద్భుతాలన్నీ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన ఆ విశేషాలన్నీ ఇక్కడ రికార్డు చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు వారి విశ్వాసము చూసి మార్కు సువార్త 2:14-17లో ఇది అంటే ప్రస్తుతం ఈ పట్టణాన్ని పెళ్ళమేనని పిలుస్తారు. ఇక్కడ మార్కు 2:14-17లో కూడా రాశాడు. ఈ టెక్స్ట్లో ప్రభు ప్రశంసలు, ప్రశ్నలు, విమర్శలు ఇన్ని ఉన్నాయి. ప్రశంసలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి. ఇది ఈరోజు మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-8 వచనాల్లో. అదేమిటి అంటే 8వ అధ్యాయం 13వ వచనంలో శతాధిపతి పని మీద శ్రద్ధ చూపుట. పనివాడు సర్వెంట్ చంపిన అడిగే దిక్కు లేదని చెప్పాను కదా, అలాంటి చట్టాలు. అయిన పొరుగు వాడిని ప్రేమించటం ప్రభువుకు నచ్చింది. కారణం ఏంటంటే మనము మన పొరుగు వారిని వారి బాధలు, వారి అవసరాలు ప్రభు దగ్గరకు తీసుకురావాలి, వారిని ప్రభు దగ్గరకు నడిపించాలి. ప్రభు వల్ల వారికి పరిష్కారం దొరికేలాగా మనం ప్రయత్నించాలా, పనిముట్లుగా, సాధనాలుగా వాడబడాలి. నీవో నేను అనేకుల్ని ప్రభువులోకి నడపడానికి సాక్షులుగా, పనివారిగా ఉండాలి. కేవలం చర్చికి రావటం, చర్చి నుండి వెళ్ళిపోవటం ఇది కాదు.
ఎందుకంటే సంఘం సేవక సమాజం. సో ఆయన్ని సేవించేది, ఆయన దగ్గరకు అనేకులు నడిపించేది. మరి ఒక ఊర్లో దేవాలయం ఉందంటే అది కేవలం ఒక కులానికో మతానికో కాదు, అది అనేకుల రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసిందని మనం నమ్మాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మత్తయి సువార్త 4:24 చూడండి. మత్తయి సువార్త 4:24 గమనిస్తే, నానా విధముల రోగములతో బాధపడు వారిని ప్రభు దగ్గరకు తీసుకొని వస్తే ఆయన వారి మీద జాలిపడి వారిని స్వస్థపరిచి బాగు చేసెను అని అంటారు. బాధల్లో వ్యాధుల్లో ఉన్నవారిని ప్రభు దగ్గరికి నడిపించారు. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే ఆయన్ని సేవించటం, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించటం ఏదో ఒక రూపంలో. మనకి చక్కని కీర్తన ఉంది, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైన గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భారం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా నశించిపోతున్న ఆత్మలు ఒకవైపు, సంఘం మీద జరుగుతున్న హింస ప్రస్తుతం భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒరిస్సా, మణిపూర్, ఇంకా మొన్న ఈ మధ్య నైజీరియా చాలా దారుణంగా సేవకుల్ని ఆలయాలు ధ్వంసం చేసి ఐసిఐసిఐ తీవ్రవాదులు కాల్చేయటం, తాలిబాన్ చర్యలు ఇంకా సేవకులు ఉంటాం. ఇవన్నీ నీకు నాకు బాధ కలగాలి. సంఘానికి బాధ కలిగితేనే మనం ప్రార్థన చేసుకుంటాం. సంఘం మీద మనకు బాధ్యత ఉండాలి. సంఘంలో దేవుడు మరి యేసు ప్రభు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వివాహంలో నీళ్ళను ద్రాక్షారసం మార్చిన తర్వాత టెక్స్ట్ ఏంటంటే, దేవాలయంలోకి వెళ్ళి క్రయ విక్రయాలు చేసేవాడిని తాడుబేని ఎల్లగొడతాడు, చూసి ఓర్చుకోలేకపోతాడు. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు ఏథెన్స్ వెళితే ఆ పట్టణమంతా విగ్రహాలతో నిండితే పరితాపం చెంది చూడలేకపోయాడు. విశ్వాసికి ఆ బాధ ఉండాలి, ఆ భావం ఉండాలి. నిజమైన విశ్వాసికి ఆ ఫీలింగ్ ఉంటుంది, అయ్యో సంఘం ఈ ప్రజలందరూ నిజదేవుని తెలుసుకోకుండా ఉన్నారే, వీళ్ళకి రక్షణ రాలేదే, వీళ్ళకి మారుమనచలేదు. మన బజార్లో ఎవరైనా దేవుడిని ఎరగకుండా జీవిస్తున్నా, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నా, వాళ్ళకి రక్షణ లేకుండా ఉన్నా, మరి దేవుని బిడ్డగా నీ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. కుదిరితే వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళ రక్షణ కొరకు నీవు నేను పాటుపడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నానా విధముల రోగములతో బాధపడుతున్న వారిని మరి ప్రభు దగ్గరికి నడిపిస్తే ఆయన వారిని స్వస్థపరిచినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. వ్యాధులు స్వస్థపరిచే అధికారం ప్రభు అయిన యేసుకి ఇక్కడ స్పష్టంగా ప్రస్తావించబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25లో, సంఘములో మనమంతా ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. ఈ సత్యాన్ని గ్రహించాలి. సంఘం ఒకరికొకరు కరుచుకునే కక్షలు పెట్టుకునేదిగా కాదు ఉండాల్సింది. ఒకరికొకరు అవయవములు. నీకు బాధ వస్తే నేను స్పందించటం, నాకు బాధ వస్తే నీవు స్పందించటం. మరి మన జూములో మరి శుక్రవారం ప్రేయర్ చేస్తున్నారు. అలాగే సంఘంలో ఎవరికైనా బాగాపోతే మన క్రీస్తు కుటుంబంలో తెలుసుకుంటున్నారు, పలకరించటమో ప్రార్థించటమో బాధ్యతగా ఉంటున్నారు. పౌలు గారు చాలా అద్భుతంగా చెప్పారు, సంఘములో మనము ఒకరికొకరు అవయవాలు, ఒకరికి ఒకరు అవయవలాగా పనిముట్లుగా పాత్రలుగా మనం ఉండాలి. ముగమూరి దేవదాసయ్య గారు చాలా అద్భుతమైన కీర్తన, తనువు నాదిదిగో గైకొనిమయ్యో ప్రభువ నీ పనికి ప్రతిష్ఠించు, ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. అయ్యా ఈ చేతులు ఇగో, స్వరమిదిగో గొను మీ వరరాజాని గూర్చి నిరతంబు పాడనిమ్ము. స్వరం వరం, మనం అది మూతపడిన తర్వాత మనమేం పాడతాం. కాబట్టి స్వరం దేవుడిచ్చిన వరం. దేవుడికి అత్యంత ప్రీతికరమైనది ఏంటంటే సంగీత సేవే. అందువల్లే మనం జూమ్ మొదలుపెట్టగానే కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. పాస్ గారు రాకపోయినా ఆలస్యమైనది మంచి పని, కొనసాగించండి. ఇంకొంచెం ముందు వచ్చి పాడినా ఆ దేవునికి మహిమ. దేవునికి సంగీతం చాలా ప్రీతికరమైంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో మనం ఎలా ఉండాలి? పక్షవాయువు గలవాడిని ప్రభు దగ్గరికి నడిపించారు, అది డ్యూటీ. రకరకాల వ్యాధులతో బాధలతో ఉన్నవారిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. 4వ అధ్యాయం 24 మత్తయి సువార్త.
అలాగే పౌలు అంటాడు, మనము ఒకరికొకరు అవయవములమై ఉన్నాము. శరీరంలో ఏ ఒక్కటి లోపించినా అది అంగవైకల్యమే అవుతుంది. ఒక భాగం పనిచేయకపోయినా దాని ప్రభావం మిగతా శరీరం మీద పనిచేస్తుంది. కాబట్టి సంఘములో అంతర్గత సమస్యలు, అంతర్గత గొడవలు ఇవి కాదు కావాల్సింది. అంతర్గతంగా ఒకరికొకరు అవయవమై ఉండాలి. సంఘంలో కాపరి పెద్దలు దాన్ని డెవలప్ చేయాలి. ప్రతి సంఘంలో కూడా ఎంతమంది ఉన్నా, ఎవరికైనా బాగాలేదన్నా, ఆసుపత్రులు ఉన్నా, ఆపదలు ఉన్నా, వ్యాధిలో ఉన్నా పొలమని అందరూ వెళ్ళి ప్రార్థన చేయాలి, పలకరించాలి. మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి అన్నారు. ఇప్పుడు అంతా వర్గాలు అయిపోయి, వివాదాలు అయిపోయి, మనం కూడా దేవుని బిడ్డలాగా ఉండట్లేదు, వర్గాల బిడ్డలాగా ఉంటున్నాం. నువ్వు ఏ వర్గం అని అడిగేస్తున్నారు ఇప్పుడే డైరెక్ట్గా. కాబట్టి మనం క్రీస్తు వర్గం, క్రీస్తు వర్గం ఒకటే, క్రీస్తు కుటుంబమే, మనకు వేరే వర్గం ఏం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏమాత్రం అవకాశం ఇచ్చినా వాడు మన విశ్వాస జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు హృదయంలో. మా ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మరి మనం గమనిస్తే, ప్రభునందు ప్రియమైన అవ్వమ్మ మాట్లాడి, ఆదాం మాటలు మొదలుపెట్టాడు, ఏకంగా పాపంలో పడేశాడు. ఇది నిజమా? ఒక్క మాటే. కళ్ళు తెలిసి చూసేలోపు వాళ్ళ మహిమ రూపాలు పోగొట్టుకొని మరి ఏదేని తోట నుంచి వాళ్ళు ఎలగొట్టబడ్డారు. అపవాదికి చోటు ఇవ్వవద్దు. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం, లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనంలో, సాతాను ఇస్కరియోతులో ప్రవేశించెను అని ఉంటుంది. సాతాను, అపవాది, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ముఖ్యమైన వాడు. మరి డబ్బు సంచి అతనికే ఇస్తాడు. అతనిలో ప్రవేశించను 22:3. కాబట్టి సాక్షాత్ గురువుని అమ్మేసుకున్నాడు. వాడైనా క్షేమంగా బతికాడా? కూరేసుకొని చచ్చిపోయాడు. వాస్తవంగా అతను సాతాను ప్రవేశించకుండా ఉంటాయి, లేదా దానికి దాసుడు కాకుండా ఉంటే, తోమ భారతదేశం వచ్చినట్టు ఇస్కరియోతు యూదా కూడా ఒక దేశానికి వెళ్ళేవాడే, ఓ ప్రాంతానికి వెళ్ళి దేవుడి సేవ చేసి ఆ ప్రాంతానికి, ఆ దేశానికి తండ్రి అయ్యేవాడు విశ్వాసులకు, క్రైస్తవులకు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవాలై మెలకువగా ఉండుడి. ఈ మాటలు 3, నిబ్బరము, బుద్ధి కలిగి మెలకువగా ఉంటుంది. అప్పుడు అనేక సార్లు మనం నిద్ర మానేసి కూడా ప్రేయర్ చేయాల్సి వచ్చింది. నిజమే చెబుతున్నా. కాసేపు నిద్రపోయి ప్రార్థన చేద్దాం అనుకొని ఫెయిల్ అయినవి మా జీవితాల్లో కూడా ఉన్నాయి. కొంచెం అలసిపోయి ఉన్నాం, ఇది ఆదివారం కదా, కొంచెం అలసటగా ఉంది, కాసేపు నిద్రపోయి ముందు లేచి ప్రేయర్ చేసుకుందాం, అవన్నీ కుదరబుట్టిదే. నిద్రనే ఆపి ప్రార్థనే ముందు చేయటం మంచిది. యేసు ప్రభు శిష్యులు కూడా సిలువకు ముందు పూర్తిగా వాళ్ళ కన్నులు మూతబడిపోయి ఆయన బతిమలాడతాడు, 1 గంట అయినా మేల్కొని నాతో ప్రార్థన చేయండి. యేసు కొరకు కాదు ఆ ప్రార్థన, నాతో కలిసి ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే ఆయనతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బలం వాళ్ళతో ఉండేది. ఆ తరువాత వాళ్ళు గొప్ప కార్యాలు చేసేవాడు. అంటే యేసుతో కలిసి ప్రార్థన చేసే ఒక మహాభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆత్మబలమే, శరీరం బలహీనం అంటాడు. కాబట్టి ఎప్పుడైనా నిద్ర ప్రార్థన అంటే నిద్ర అనే మానేయండి. మొహం కడుక్కోండి, టీ తాగండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, లేకపోతే స్నానం చేయండి. ప్రార్థన ముగించుకున్న తర్వాతే నిద్రపోండి. ఒకవేళ నిద్రపోయే అవకాశం లేకపోయినా సంతోషపడండి. దేవుడు మనల్ని పట్టుకుంటాడు, పడిపోనీయుడు. చాలాసార్లు నిద్ర కొరకు ప్రార్థన వాయిదా వేసి ప్రార్థన పక్కనేసిన సందర్భాలు పాషగారులుగా బిజీ లైఫ్లో అప్పుడప్పుడు మేము కూడా చూసాం. దానివల్ల నెమ్మది లేదు, సమాధానం లేదు. అది ప్రార్థన చేసుకుంటే ఆ నిద్ర ఏం చేయదు, ఇంకో సమస్య కూడా ఏం చేయదు, ఇంకా ఏ బాధలు కూడా మనల్ని పట్టుకోలేవు. కాబట్టి ప్రార్థనే ముఖ్యం, నిద్ర ముఖ్యం కాదు, తిండి ముఖ్యం కాదు. అలా ఎవరు అనుకుంటారో వారు తలలాగా ఉంటారు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే నువ్వు తలగానే ఉంటావు, త్రోగ్గా ఉండని, అప్పు చేయని, తిప్పలు పడిని. ప్రభునందు ప్రియమైన వార్లారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 నుండి వచనాలు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగుండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుతున్నాడు. ఎవరు దొరుకుతారు? ఊరికి అనుకుందాం. ఎవరు దొరుకుతారు? ప్రార్థన చేయని వాళ్ళు దొరుకుతారు. ప్రార్థన లేకుండా ఉన్నవాళ్ళే సాతానికి దొరుకుతారు. ప్రార్థన చేసి ఇంట్లోకి సాతాను రాలేదంట. ఎందుకంటే
ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచేస్తాడు. యోబు గృహం చుట్టూ కూడా కంచేశాడు. యోబు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునేవాడు. 1వ అధ్యాయం 5వ వచనం. ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచేశాడు. సాతాను లోపలికి రాలేకపోతాడు. మీరు మర్చిపోయి కూడా ప్రార్థన మానేయబాకండి. డ్యూటీలు ఉన్నా, పనులున్నా, ప్రయాణాలున్నా, 100 ఉన్నా, ఒకవేళ ఎవరైనా నాలాంటి పాస్టర్ గారులు, బంధువులు, మిత్రులు వచ్చినా ప్రార్థన చేసుకొని కూర్చోండి. లేదా ఒక 5 నిమిషాలు కూర్చోమని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. కానీ ఈ వ్యక్తి పోయిన తర్వాత చేద్దాం, ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత చేద్దాం, ఈ టీవీ సీరియల్ ఇది చూసిన తర్వాత చేద్దాం, ఆ తర్వాత ఇప్పుడు సీరియల్ నేను ఎందుకు అంటున్నానంటే, టీవీ సీరియల్ 1 రోజు 2 రోజులు కాదు, నెలలు సంవత్సరాలు వస్తూ ఉంటాయి. మన కష్టాలు కూడా సీరియల్ లాగే ఉంటాయి. రోజులు సంవత్సరాలు అలాగే ఉంటాయి. కాబట్టి సీరియల్ చోటీ బాకండి. సీరియల్ కష్టాలు వచ్చి పడతాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, నన్ను అడిగితే సాధ్యమైనంత టీవీకి దూరంగా ఉండటం మంచిది. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే, టీవీ కంటే సెల్ ఫోనే ప్రమాదకరంగా మారిపోయింది. కాబట్టి టీవీని ఎంత తక్కువగా చూసి బైబిల్ ఎంత చదివితే అంత ప్రయోజనం. మరి భక్త సింగ్ గారు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కొత్త టీవీ కొని ఇన్ని ప్రార్థన చేయమన్నాడంట. ప్రార్థన చేయమంటే ఆయన అన్నాడంట, నువ్వు సాతాన్ని ఇంటికి తెచ్చుకున్నావు కదా, అదేంటంటే చాలా విషయాలు తెలుస్తాయి, వార్తలు, న్యూస్, స్పోర్ట్స్ ఎన్నో ఉంటాయంటే, ఇవన్నీ కూడా నిన్ను దేవునికి దూరపరిచేది. ఇప్పటికే సమయం మించిపోయింది. ఎంతో కాలం ప్రభు లేకుండా ఉన్నాం. ఉన్న కాలాన్ని ఏదో ఒక సాకులు చెప్పి చేయాలన్నప్పుడు వెంటనే ఆ భక్తుడంట ఆ కొత్త టీవీని గుడ్డ చుట్టి పక్కింటోడికి ఇచ్చాడని, నువ్వు వాడుకోలేదు. ఆయనే సాక్ష్యం చెప్పాడు. మనము దేవుడి దగ్గర గడపడానికి టైం కుదరట్లేదు, అవునన్నా కాదన్నా, ఈ నవీన సమాజంలో. ఇంకా దాన్ని ఏదో కారణాలు చెప్పేసి మనం పక్కన పెడితే ప్రభుని పక్కన పెడతాం. మనకు రోజుకి ఇంట్రెస్ట్ న్యూస్ వస్తూ ఉంటాయి. ఈ టీవీలోళ్ళు, సీరియల్లోళ్ళు మనకు రకరకాలుగా అందంగా నాకు నచ్చేటట్టు, మనకు నచ్చిన పొలిటీషియన్లు, మనకు నచ్చిన సామాజికవేత్తలు, పొలిటీషియన్లు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, ఎవరో ఒకళ్ళు మనకి అందంగానూ ఆకర్షణీయంగా కనబడతారు. మనం దేవుని దగ్గర గడపాలి. దేవుని దగ్గర గడపాలి అంటే మనసు నిండా, బుర్ర నిండా ఆ టీవీలు అవి ఇవి చూసి ప్రార్థన చేస్తే ఏమి ఎక్కుతుంది బుర్రలోకి. నేను కూడా ఒకసారి ఒక ఎలక్షన్ టైంలో ఎక్కువ టైం చూసి ప్రార్థన చేస్తుంటే ఆ ఎలక్షన్నే తిరుగుతుంది మైండ్లో. ఆ ఎలక్షన్ వాళ్ళే మైండ్లో, కళ్ళల్లో కనపడుతుంది. కానీ ప్రార్థనలో నిలకడ లేదు, నడిపింపు లేదు, ఆత్మ నడిపింపు, ముగింపు రాలేదు. అరగంటలు అయ్యే ప్రార్థన గంట అయింది, గంటన్నర అయింది, ఇంకా అలాగా. అందువల్ల ఏమవుతుందంటే, ప్రార్థనకు ముందు మన మైండ్, మన చూపు అంతా ఆ సెల్ ఫోన్ మీదకి, టీవీల మీదకి వెళ్ళిపోతే, మనం వచ్చి మోకరించి కళ్ళు మూస్తే ఏం కనపడుతుంది చెప్పండి? అంతకుముందు నువ్వు పాటలు పాడి బైబిల్ చదువుకో, ఎంత బాగుంటుందో ప్రేయర్, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థనలో విజయవంతమైన ప్రార్థనలు చేయాలంటే, ఈ మాట గుర్తుపెట్టుకో, విజయవంతమైన ప్రార్థనలు చేయాలంటే కొన్ని వదులుకోవాల్సింది. యేసుక్రీస్తు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, దాసునిగా. ఎంతోమంది, మనం కాదండి, ఎంతోమంది ఎన్నో వదిలేస్తున్నారు ప్రభు కోసం, ఎన్నెన్నో. అవి చూడకపోతే మనకేమి దినం కష్టం కాదు. మన మంచాన్ని పడితే ఎవడు చూస్తాడు? ఊరకు అనుకుందాం. మన పరిస్థితులు బాగాపోతే కూడా వెళ్ళి చూస్తాం ఆడ కూర్చొని కాదు. మనం ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం, బిడ్డలు ముఖ్యం. ఈ వయసులో మనకు కావాల్సిన నెమ్మది ముఖ్యం. మనం వచ్చే సమస్యలు ఎదుర్కోవాలి. వీటన్నిటికీ దేవునితో గడపటమే ఉత్తమమైన విధానం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, నిబ్బరంగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది అనేక రూపాల్లో మన దగ్గరికి వస్తాడు. అపవాది అనేక రూపాల్లో, సర్పరూపములో అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. సర్పరూపంలో అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. మరి దావీదుకి బెత్షెబా భార్య రూపంలో ఆకర్షణ, స్నానం చేస్తున్న స్త్రీగా కనబడి ఆమె ద్వారా ఆకర్షించాడు. విలువైన ప్రార్థన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మీరు గమనించండి, 2వ సమూయేలు గ్రంథంలో, అంటే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో దావీదు 16వ అధ్యాయంలో కనపడతాడు. 17వ అధ్యాయంలో గొలియాతును చంపుతాడు. ఆ తర్వాత సౌలు దావీదును చంపాలని ఎంత ప్రయత్నం చేసినా సౌలు చేతి దొరకనీడు. కారణం, దావీదు అంటే దేవుడికి ఇష్టం. దావీదు కూడా నిజాయితీపరుడు. మరి అభిషిక్తుడైన సౌలు దొరికితే గుహలో వదిలేస్తాడు. ఆ తర్వాత మీరు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో, 12 కాదు 6వ అధ్యాయం చూస్తే, మరి శత్రువు మనవడు, సౌలు మనవడు, యోనాతాను కొడుకు
మెఫీబోషెతు కుంటివాడిగా ఉంటే తన టేబుల్ మీద భోజనం పెడతాడు, అదే టేబుల్ మీద సౌలు చంపబోతాడు. ఇలా చాలా ఉన్నాయి మంచి మంచి. అదే దావీదు బెత్షెబాతో పాపంలో పడితే దేవుడు దావీదుని క్షమించాడా? దావీదు ఎంత కష్టపడ్డాడండి. 7 రోజులు ఉపవాసం ఉంటే దావీదు ప్రార్థన దేవుడు వినలా. 2 సమయాలు 12 వచ్చి అంటే నిన్న విన్నాడు కాబట్టి ఇవాళ వింటాడని ఎప్పుడు అనుకోవద్దు, నేను కూడా అనుకోకూడదు. మన పవిత్రత మన విశ్వాసాన్ని పోగొట్టుకొని చేసే ప్రార్థన ఏ ఫలితం ఏమి? ఇంటిది అదంతా. కానుకలు వేసినా, ₹1 వేసినా ఉపయోగం లేదు. కానుక కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ప్రభునందు ప్రియమైన వారలారా, అదే దావీదు 7 రోజులు పరిపాలన మొత్తం పక్కన పెట్టి ఉపవాసం ఉండి తలుపు వేసుకొని ఎంత ఏడుతాడు. దేవుడు అసలు లెక్కబడితే పట్టించుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం పవిత్రత పోగొట్టుకొని చెయ్యకూడనివి చేసి ప్రార్థనలో అయ్యా, అమ్మ, నాయన, బాబు అన్న ఏం ఉపయోగం లేదు, ఏం లేదు. మొదటిగా సమయం దేవుడికి ఇవ్వాలి. దేవుడితో గడిపే కొద్దీ దేవునికి మనకు దగ్గర బంధం ఏర్పడింది. అప్పుడు మన గురించే కాదు, మనం అనేకుల గురించి కూడా ప్రార్థన చేసే సాధనాలుగా, పనిముట్లుగా అవుతాం. అందుకే చెప్పాడు, మనం ఒక శరీరంలో అవయవములమై ఉన్నాం, ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. క్రైస్తవుడు అంటేనే క్రీస్తును కలిగిన వాడు. మరి క్రీస్తు ఎలా ఉంటాడంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూపించాలి మన పద్ధతులు, ప్రార్థనలు, మన ప్రేమలు మనం ఇతరులకు చూపించేలా క్రీస్తుని మనలో కనుగొనేలాగా మనం జీవించాలి. కాబట్టి మీ విరోధి సాతాను మనకు విరోధి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, సాతాను తంత్రములు కలవాడు, మోసపుచ్చువాడు. సాతాను వాడి దగ్గర చాలా తంత్రాలు ఉంటాయి. మరి గొప్ప జ్ఞాని సొలొమోను, మహాజ్ఞాని అని పిలువబడ్డవాడు. కానీ స్త్రీలులుడు ఆ జ్ఞానం మొత్తం పోగొట్టి చివరికి ఏం తేల్చాడు అంటే సామెతలు 31లో గుణవతి అయిన భార్య దొరుకుతారు అన్నాడు. ఆ 1000 మందిలో ఒక్కటి కూడా గుణవతి లేదు. మరి అంతేగా. ప్రసంగి గ్రంథం అంతా అంటాడు, అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఈ 1000 మంది కోసం కట్టిన ఇళ్ళు, వారికి పెట్టిన నాటిన తోటలు, వారి సంతోషం కోడిన పడిన అంతా వ్యర్థం అంటూ ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం 12 చివరిలో అంటాడు. ఏమంటాడు? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి. ఇంతకంటే మేలైంది లేదా? అది ముందు తెలుసుకున్నాడు, కానీ నిలకడగా లేడు. గిబియోను వెళ్ళి బలి అర్పించేటప్పుడు 16 సంవత్సరాలు 17. ఇది మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. కానీ తర్వాత నిలకడలేదు. దీని అంతటికీ కారణం ఏంటంటే, ప్రార్థనా జీవితం ఏం చేస్తుందంటే పాపములో పడకుండా చేస్తుంది. ప్రార్థన ఆగితే మన ప్రార్థన బలమే పోయింది. ప్రార్థన బలం లేకపోతే సాతాన్ని ఎదుర్కోలేము. ప్రార్థన చేసే గృహాలు ఐరన్ కంటే గట్టిగా ఉంటాయి అన్నాడు చార్లెస్ స్పర్జన్. చాలా బలంగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన మానేయొద్దు. ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుడప్పుడు మనుషులు ఏమనుకుంటారో, ఇప్పుడు నా దగ్గర కూడా ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారని నేను కూడా అనుకుంటాను. పాస్టర్ గారిని కదా పొమ్మని అనలేము, టైం వస్తూ ఉంటుంది, ప్రార్థన టైం, కూర్చోలేము. అందుకని ఉదయాన్నే ప్రభా ఎవరు రాకుండా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన సమయం డిస్టర్బ్ అవ్వకూడదు. మళ్ళీ చెబుతున్నా, ప్రార్థనా సమయం ఎక్కడ లేని ఆనందం దేవుని దగ్గరే వచ్చిందండి. నాకు తెలిసి బైబిల్ చదువుకున్నా, మోకరించి ప్రార్థించిన, కీర్తనలు పాడినా ఎంత చక్కని సమాధానమో, ఎంత చక్కని పరిష్కారం. సాతాను తంత్రములు, వాడు మోసపుచ్చువాడు. కాబట్టి క్రైస్తవులు నవీన స్వభావాన్ని ధరించుకోమంటాడు. ఒక వ్యక్తిలోనే 2 భిన్న స్వభావాలు, ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. ప్రాచీన స్వభావం పాపంతో కూడింది, నవీన స్వభావం నూతనపరచబడింది. ప్రాచీన స్వభావం ఆదాను స్వభావం, దేవుని మీద తిరుగుబాటు చేసి. నూతన స్వభావం క్రీస్తు స్వభావం. క్రీస్తుని ధరించుకున్నవారు, క్రీస్తుని హృదయంలో ఉంచుకున్నవారు క్రీస్తులాగే జీవిస్తారు. కాబట్టి ప్రాచీన స్వభావం చెడిపోయిన స్వభావం, నవీన స్వభావం బాగుపరచబడ్డ స్వభావం. మరి తప్పిపోయిన కుమారుడి జీవితంలో ప్రాచీన స్వభావం ఏంటంటే, తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయి పందుల దగ్గరికి వెళ్ళాడు. నవీన స్వభావం ఏంటంటే, వాడికి బుద్ధి వచ్చినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో నా తండ్రి దగ్గరికి వెళ్తానంటాడు. దాన్ని రిటర్న్ అవుతాడు, అంటే వెనక్కి తిరుగుతాడు. అదే రిపెంటెన్స్. పాపంలో పడిపోయిన వాడు వెనక్కి తిరిగి యేసు వైపు చూసి
యేసు దగ్గరకు రావటాన్ని రిటర్న్ అవటం, రిపెంటెన్స్ అవటం రెండూ ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నవీన స్వభావం, అదే మీకు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు, అంటే ఎఫెసీ పత్రిక రాసిన ఆయనే గలతీ సంఘంలో కూడా 2 భిన్నమైన ప్రవర్తనలు చెబుతాడు. శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం. ఆత్మానుసారమైన జీవితం శరీరానుసారమైన జీవితానికి భిన్నమైంది, విరోధమైంది. ఇక్కడేమో నవీన స్వభావం, ప్రాచీన స్వభావం అన్నాడు. మీ ప్రాచీన స్వభావం సిలువైంది అంటాడు. ప్రాచీన స్వభావం చెడిపోయింది. కొన్నిసార్లు మన కళ్ళ ముందు బాప్తిసం తీసుకొని సంస్కారం తీసుకుంటూ తాగుడు మానోళ్ళు కనపడతారు. బాప్తిసం తీసుకొని సంస్కారం తీసుకుంటూ అబద్ధాలు మాట్లాడేవారు, లంచాలు తీసుకునేవారు, ఇంట్లో అత్తమామలు చూడకుండా ఉండేవాడు. ఇంకా నీవు తీసుకున్న బాప్తిస్మానికి నువ్వు చేసే ప్రార్థనకి ఏమైనా విలువ ఉందా, ఔన్నత్యం ఉందా? నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించకపోతే మనం తీసుకున్న బాప్తిసం, మనం తీసుకుంటున్న సంస్కారం ఏం సంస్కరిస్తుంది మనల్ని? సంస్కరించడానికి మనం ఇంకా పాపపు జీవితాన్ని వదిలిపెట్టకపోతే అది ఎప్పుడూ మనల్ని కొండ చిలువలాగా మింగిపడేసింది. అవును, నిజమే చెబుతున్నాను. సంసోను బలవంతుడు, చాలా బలవంతుడు, సింహాన్ని చీల్చిపడేశాడు. కానీ దెలీల వల్ల పడిపోయి గుడ్డోడైపోయాడు, అంధుడైపోయాడు. మనం కూడా అప్పుడప్పుడు ఇలాగే తయారవుతున్నాం. ఆకర్షణలకి, రకరకాల పాపాలకు లోనై ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. పైకి బాగానే ఉంటున్నాం, కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించట్లా. దేవుడికి భయపడతాం. భయం చాలా విలువైందండి. దైవ భయం లేకుండా మనం దేవునికి దగ్గరగా జీవించాలి. భయపడితే పాపం చేయం, భయపడితే బాధ్యతలన్నీ సక్రమంగా చేస్తాం. ప్రార్థన టయానికి కూర్చుంటాం, ప్రార్థన టయానికి బైబిల్ చదువుతాం. దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించు. దైవ భయమే మనకు మేలు. బైబిల్ అంతా అదే చెబుతుంది. నీ దేవుడని యెహోవాకు భయపడి నీ కష్టార్జితం నిత్యంగా నీవు అనుభవిస్తావు. ఈ నవీన సమాజంలో భక్తి ఉంటుంది కానీ భయం ఉంటుంది. భక్తి అంటే పాటలు పాడుతున్నాం, బైబిల్ తీసుకెళ్తున్నాం, ప్రార్థనలో ఉంటున్నాం, గుంపులుగా వస్తున్నారు, అది భక్తి. కానీ భయం లేని భక్తి నిలబడదు. భయం ఏం చేస్తుందంటే పాపం చేయకుండా చేస్తుంది. భయం ఏం చేస్తుందంటే దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ క్షుణ్ణంగా శ్రద్ధగా నిర్వహించేలా చేస్తుంది. శ్రద్ధగా, ఏ వెనకడుగు ఇయ్యం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అపవాది అయిన సాతాను తంత్రాలు కలిగిన ఇక్కడ నవీన స్వభావం, నూతన స్వభావం. అక్కడ ఆత్మ సంబంధమైన జీవితం. శరీర సంబంధమైనది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబులు చాలా చెడ్డవి ఉన్నాయి. కాబట్టి ఆ చెడ్డయన్నీ మీరు వదిలేయాలంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొకటి ఏంటంటే, మనం ప్రాచీన స్వభావంతో దేవుడికి కానుకలు ఇచ్చినా, ఆరాధనలు చేసినా, ప్రసంగాలు చేసినా దానివల్ల ఏ ఫలితము ఉండదు. అసలు ఉపయోగమైనది. నవీన స్వభావంతో దేవుడికి చేసే ప్రతిదీ ఆయనకి ఎంతో ప్రియమైంది. మరి దావీదు విశ్వాస జీవితం పతనమైంది. మీరు చూడండి, ఎంతమందిని పోగొట్టుకున్నాడు ఒక స్త్రీ కోసం. అప్పటికి 12 మంది ఉన్నారు, ఉపపత్తులు ఉన్నారు. కోరికలు ఒక చోట ఆగవండి, పాపం కూడా ఒక చోట ఆగదు. దావీదు అప్పుడే పుట్టిన పిల్లాడు చనిపోయాడా? అమ్నోను చనిపోయాడా? పెద్ద కొడుకు అదోనీయు చనిపోయాడా? అబ్షాలోము చనిపోయాడా? కూతురు చెరపడిందా? 5. ఒక గొర్రె తీసుకుంటే 5 గొర్రెలు ఇవ్వాలంటాడు 2 సమూయేలు 12వ అధ్యాయం. మన పాపానికి పెనాల్టీ ఉంటుందండి. నా భయం ఏంటంటే, మన పాపాలు పిల్లల మీదకి వెళ్తాయి, పిల్లల మీదకి శాపాలు అవుతాయి. ఈ సత్యాన్ని బట్టి మనము నిలకడగా ఉండాలి. అమ్మో, మన పిల్లలే ముఖ్యం కదా. అవునన్నా కాదన్నా మన తర్వాత జనరేషనే కదా. కాబట్టి యథార్థత చాలా ముఖ్యం. నవీన స్వభావంలో యథార్థత ఉంటుంది. 15వ కీర్తనలో కూడా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేమిటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థ జీవితం చాలా చాలా అవసరం. నవీన స్వభావం, నూతన పరచబడటం. ఒక వ్యక్తి నూతన పరచబడటం, పాపము నుండి విడిపించబడటం, పరిశుద్ధుడిగా మార్చబడటం. ఇక జీవించింది మనం కాదు, మనలో క్రీస్తే జీవిస్తాడు. ఇక పాత జీవితంలోని కోరికలు, స్నేహితులు, మిత్రులు మళ్ళీ కలిశారా?
ఆ విశ్వాస జీవితం భ్రష్ట జీవితం అయింది. ఇది దాన్ని భ్రష్టత్వం అంటారు. మళ్ళీ పాపంలో పడిపోవటాన్ని భ్రష్ట జీవితం అంటారు. దాన్ని ఎవరు బాగు చేయలేదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి వెలిగించబడి పరసంబంధమైన వరములు రుచి చూచు తప్పిపోయిన వారు యేసుప్రభువును సిలువేసినట్టు ఇక వాళ్ళు నూతన పరచబడరు. వారి ప్రార్థనకు జవాబు ఉండదు, వారి వ్యాధులకు అంత ఉండదు, వారి కుటుంబాల్లో నెమ్మది ఉండదు. ఎందుకంటే సాతానుతో జత కట్టేశాం కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నవీన స్వభావాన్ని ధరించుకోనండి. పాత జీవితం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ ఉంటే చూడగలరు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, వాస్తవంగా మానవ జీవితం ఏదైనా తోటలోనే ఆదాము అవ్వలు మరణానికి దగ్గర అయ్యారు. అవి తిన్ను దినమున నిశ్చయంగా చస్తారన్నారు. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటుంది. యేసు ప్రభువుని ఎరగనప్పుడు ఈ ప్రపంచ ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించాం, దేవుని ధర్మాన్ని అనుసరించలేదు. కాబట్టి వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలయ్యారు. శరీరానుసారుల మీద దేవుని కోపం ఉంటుందండి. దేవుడి కోపం మన మీదకి వస్తే మనం ఆ కోపాన్ని తట్టుకోలేము. ఆయన వ్యాధులతో బాధపడతాడు, ఎలా ఇబ్బంది పెడతాడు, ఏం చేస్తాడు చెప్పలేము. కానీ దేవుని బిడ్డలు దేవునికి విరోధమైనప్పుడు ఆ పడే బాధలు చెప్పలేము, వర్ణించలేము. కాబట్టి అంటాడు దైవోగ్రతకు. నీకోసం ఆయన రక్తం కాచి ప్రాణం పెడితే, ఆయన నామలో నువ్వు బాప్తీసం పొంది సంస్కారం పొంది మళ్ళీ నువ్వు పాపంలో పడితే దేవునికి దయ ఉండిద్దా, కోపం ఉండిద్దా? కోపమే ఉండిద్ది. కాబట్టి మనము దైవోగ్రతకు గురి అవుతున్నాం. ఇప్పుడు జరుగుతుందంతా. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనానికి వెళ్దాం. అపోస్తులైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా వీలుంటే బైబిల్ తెరిచి చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. 3:9. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఈరోజు ఎఫ్ఎస్సి పత్రికలో కూడా అది ఉంది. అబద్ధాలు ఆశ్రయించవద్దు. ఏదో తప్పించుకున్నావులే అనుకోవండి. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు సత్యం. ఒకరితో ఒకడు అబద్ధములు ఆడుకుడి. ప్రాణం మీదకి వచ్చే అబద్ధం వేరు. ప్రతిదానికి అబద్ధం ఆడటం అంటే ఇక నువ్వు ప్రతి విషయంలో కూడా అబద్ధాన్ని ఆశ్రయిస్తావు. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, ప్రభునందు ప్రియమైన వారు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు ఇవన్నీ మానేయమంటాడు. కోపపడుడు కానీ పాపం చేయొద్దు. మీరు పొదుగు కిందాక కోపం ఉంచకూడదు. ఆ తర్వాత ఏమవుతుందంటే సాతాను పట్టుకొని ఎదుటి వాళ్ళకి కీడు చేయటము, మనం పాపంలోనే పడిపోతాం. సూర్యుడు అస్తమించే సమయానికి మన పాపం కూడా అస్తమించిపోవాలి. కోపం ఏలయనగా నా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. అట్టి వాళ్ళు గ్రీసు దేశని, యూదుడని, సున్నతి పొందాడు ఏమి లేదు, భారతీయుడ ఇంకొకలాగా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రభు దగ్గరికి అనేకులను నడపాలి. ఆయన బిడ్డలుగా జీవించాలి. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయం మనకు దయచేయను కాక. సమస్త జ్ఞానకం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్దను
తీసివేయకుము నీ రక్షణానంద నా కుమారాల పుట్టించుము సమాధి గల మనసును కాలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. వీలున్న వారు మీ గృహాల్లో మోకరించండి లేదా కళ్ళు మూసుకోనండి. మోకరించటం మంచి విధానం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమల పూర్ణుడా, దయగల తండ్రి, మరొక నూతన సాయంత్రం ఇచ్చారు. అక్టోబర్ మాసానికి ఇది చివరి ఆదివారం. మరి ఇంతవరకు మేము కొనసాగించుకుంటున్న ఈ ఆరోగ్యం, ఆయుష్కాలం నీ కృప నాయన. మా చుట్టూ ప్రతిరోజు చనిపోయేవారు, పుట్టేవారు, ప్రమాదాల్లో పడిపోయేవారు, భయంకరమైన యాక్సిడెంట్లు నాయన. మరి బస్సుల్లో మనుషులు సజీవంగా కాలిపోతున్నారు. చూస్తే ఎక్కడికక్కడ త్రాగుడు, యాక్సిడెంట్లు, ప్రమాదకరమైన రోగాలు, మందులు లేనివి, క్షణాల్లో మనుషులు కనిపించకుండా పోతున్న రోజుల్లో మేమున్నాం. ఒకవైపు టెక్నాలజీ డెవలప్ అయినా, మెడిసిన్ డెవలప్ అయినా దానికంటే వ్యాధులు, బాధలు ఒక అడుగు ముందే ఉంటున్నాయి. మరి మేమైతే ప్రతిరోజు ఈ ప్రార్థన ద్వారా నెమ్మదిగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. మా ప్రతి బాధ మీతో పంచుకోగలుగుతున్నాం. తండ్రి నాయనని పిలుచుకోగలుగుతున్నాం. మరి మీరు కూడా కరుణతో, దయతో జవాబిస్తున్నారు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మొదటిగా మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలో, ఆలోచన, ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి. దయతో క్షమించేసి రక్తంలో కడగమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ ఆయన నైజీరియాలో నీ బిడ్డలు ఎంతో భయంకరంగా చంపబడుతున్నారు. ఐసిఐసిఐ తీవ్రవాదులు దేవాలయాలు ధ్వంసం చేయటం, సేవకులను చంపటం, ఎంతోమంది దారుణంగా చంపబడ్డారు. మరి తాలిబాన్ చర్యలో సేవకులు ఉన్నారు. ఇంకా ముస్లిం దేశాల్లో, బౌద్ధ దేశాల్లో, కమ్యూనిస్ట్ దేశాల్లో సేవకులు వెళ్ళాలి. మేము ప్రార్థన చేయాలి భారంగా. మరి పేతురు చెరసాల్లో ఉంటే సంఘం ఆసక్తిగా రాత్రి అంతా ప్రార్థన చేసింది. మా అందరికీ ప్రార్థన చేసే ఆత్మ, కరుణనందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ జకరియా 12:10 దయచేయి. అలాగే భారతదేశ పరిచర్యలో కూడా తోమ దగ్గర నుంచి జిగిన్ బాఫ్లూచో, విలియం కేరీ, ఫాదర్ హై, గ్రహం స్టెయిన్స్ ఎందరో త్యాగాలు ఆయన. మరి ఇంకా విస్తారంగా పనివారు కావాలి. భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నాయన, మరి మణిపూర్ బిడ్డల పక్షాన మీరు ఉండండి. ఆంధ్ర సవాతి లూథరన్ సంఘంలోని మాతోటి కాపర్లు, సేవకులు, పరివారిని మీరు జ్ఞాపకం తీసుకోండి. అటు వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ, మరి సిరడ కాపర్లు సంఘం దేవునికి భయపడాలి, శ్రద్ధగా పనిచేయాలి, హృదయపూర్వకం పనిచేయాలి. దయగల మా తండ్రి, పరిశుద్ధుడ, అనారోగ్యంలో చనిపోయిన సేవకులు కాదు, విశ్వాసుల కుటుంబాలను మీరు దర్శించి ఈ రాత్రి వేళ మరి జూమ్ కరోనా టైంలో ప్రారంభించి ఇంతవరకు కొనసాగించుకున్నాం. నీ స్తోత్రాలు. మరి పాష్ గారు కొన్ని దినాల నుంచి అందుబాటులో లేకపోయినా దీన్ని బాధ్యత తీసుకొని చక్కగా నడుపుతున్నవారు, దీన్ని ప్రారంభిస్తున్నవారు, టెక్నాలజీ పరంగా మరి చక్కని వాక్యం చెబుతున్నవారు, నడుపుతున్నవారు, ప్రార్థనలు, పాటలు చేస్తూ దేవుని గణపరుస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని మీరు ఈ సేవకు ఎన్నుకున్నారని నేను నమ్ముతున్నాను. మీరే వాళ్ళకి ఆ బాధ్యతలు, ఆ టాలెంట్. మరి ఇంట్లో కూర్చొని అనేకులకు సువార్త చెప్పి అనేకులతో కలిసి ప్రార్థించే గొప్ప ధన్యత ఆయన బిడ్డలు దీవించండి. క్రీస్తు కుటుంబంలో ప్రతి ఒక్కరికి నూతనమైన ఆరోగ్యం, నూతనమైన క్షేమం, వారు ఉన్న సమస్యల నుండి, సాధుల నుండి విడుదల దయచేయండి. ఈ రాత్రి వేళ నాయన నీ దాసుడు జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు మరి 70 సంవత్సరాలు నీ దయతోనే ఉన్నారు. ఎన్నోసార్లు ప్రమాదాలు జార్జి గారికి వచ్చిన కరోనా టైంలో నాయన నీ దాసరాలను మీరు పట్టుకొని లేవనెత్తి నిలబెట్టుకున్నారు. ఈరోజు సేవ చేసుకుంటున్నారు. ఇదంతా నీ ఉచితమైన కృప. మరింత మెరుగైన ఆరోగ్యం, ఎలర్జీ, బలహీనతలు దూరపరిచి డాక్టర్ రాజశేఖర్, లావణ్య, పసిబిడ్డ దీవించి సమాధాన బంధం దయచేయి. మమత గారు విడిచిన బిడ్డలకి, భర్తకి, వీళ్ళకి మంచి కుటుంబాలు దయచేయండి. కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారికి ఆరోగ్యం, మానసిక ఒత్తిళ్లు, పనులు, ప్రాజెక్టులు, కొత్త ప్రభుత్వాలు, వారి మధ్య ఉన్న సవాళ్ళ మధ్య వారు మోకరించి ప్రార్థించాలి, శోధన జయించాలి. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. పిన్సీ జీవిక అమెరికాలో ఉన్నారు. పిన్సీకి వీసా ఇచ్చారు. జీవిక కూడా ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఇచ్చి మంచి కుటుంబాలు వారికి సిద్ధపరచమని వృద్ధాప్యంలో జార్జ్ గారు, సుహాసిని గారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీ దాసుడు కరమ్చంద్ గారు, నిర్మల మేడం,
వారి బిడ్డల కుమార్తెల కొరకు, మరి కుమార్తె వివాహం కొరకు, మంచి వాతావరణం, అనుకూల పరిస్థితుల కొరకు, ప్రయాణ మార్గాల కొరకు, కట్టబోయే కాపురంలో నీ సన్నిధి కొరకు వారు చక్కగా దీవించి వర్ధిల్లబడుటకు మనైనా సహాయం చేయండి. మరి నీ దాసిన ఆరోగ్యం, టీచర్ గారి ఆరోగ్యంలో కూడా మీరు తోడుండమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు నాయన. క్రిస్టఫర్ మాస్టర్ గారు, మాణిక్యం టీచర్ గారు, వారిద్దరికి మీరు ఆరోగ్య క్షేమాలు ఇచ్చి ఎన్నో ఆపదలు దక్కించారు. రాజేష్ గౌరి గర్భఫలం దయచేయండి. మరి రాకేష్ శ్రావ్యకి ఇచ్చారు, వాళ్ళు కెనడాలో ఉన్నారు. మరి మనవనిచ్చారు, వందనాలు. నీ దయలో, పెద్దల దయలో ఆ బిడ్డ వర్ధిల్లాలి. అలాగే నాయన కూరపాటి ఉదయ్ కుమార్, మరి మా గురుకుల్ ప్రిన్సిపాల్ గారు, కెరుపు కూడా మాస్టర్స్ కాలేజీలో ఉన్నారు, నిర్మలా మేడం, వారికి ముగ్గురు బిడ్డలు ఆయన, వారికి ఆరోగ్యంతో పాటు ఆయుష్కాలంతో పాటు ముగ్గురు, ఇద్దరు కుమార్తెలు కుమారుడు కూడా బిడ్డలనిచ్చి కొరత తీర్చి వారిని మీరు ఆశీర్వదించాలని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అలాగే గాలి గిరి రత్నారావు, మంచి ఆరోగ్యం నాయన. మరి నీ దాసురాలు అయ్యోబు గారి కొరకు, ఎస్తేరు అరుణ పసిబిడ్డలు, మరి వాసుకు కూడా బిడ్డనిచ్చి కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం. స్తోత్రములు. మరి వందనాలు ఆయన. గుమ్మడి ఆనంద్ ప్రకాష్ మా మిత్రుడు, మరి మార్గరెట్ వారికి సతీమణి, మరి కుమార్తె కుమారుడు కెరీత్ ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్నారు. వారిని ఆశీర్వదించి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఆయన. అలాగే తండ్రి నీ దాసురాలు సుమని కొరకు మాణిక్యరావు గారు, మరి వారి గృహంలో ఒక అపురూపమైన వరాన్ని పోగొట్టుకున్నారు. మరి కుమార్తె మానస, వారి జీవితాల్లో మాకు కూడా క్రీస్తు కుటుంబానికి ఎంతో దుఃఖం నాయన. కాబట్టి వారు నిలబట్టానికి శక్తినే ఉండి ఆ బిడ్డ నీ రాజ్యంలో ఉంది, నీతో ఉంది నాయన. మేము కూడా ఒకరోజు ఈ లోకయాత్ర ముగించవలసిన వారి కుమారుడు వైద్య వృత్తి, మాణిక్యరావు గారికి ఆరోగ్యం, ధైర్యం, బీపీ బలహీనత దూరపరచండి, దాసర దుఃఖాన్ని దూరపరచండి. చిట్టి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, మనవరాల విషయం ఆయనకున్న దుఃఖాన్ని దూరపరచండి ఆయన. మా స్వగ్రామ బ్రాహ్మణ జూపిడి సంఘ పరిచర్య దీవించండి. బ్రాహ్మణకోడి ప్రాక్టికల్ పరిచర్య, తాడికొండ పొన్నికల్లు బడేపురం పరిచర్య, తాడేపల్లి వెస్ట్ పరిచర్య, వెస్ట్ ప్యారిస్ పరిచర్య, పెదకాకాని పరిచర్య, ప్రస్తుతం బాపట్ల క్రైస్ట్ నగర్లో ఫాదర్ హైర్ లూథర్ సంఘంలో ఉన్నాం. మరి హిరాంశ్ గారి కొరకు, హిరాంశ్ గారి భార్య బిడ్డల కొరకు, చిట్టి గారు బిడ్డల కొరకు, ప్రేమబాయి మా ఆరోగ్యం కొరకు, బురి చంద్రశేఖర్ కొరకు, పరిచర్య కొరకు, శానం ప్రభాకర్ కొరకు, అలాగే తండ్రి వారి సంఘ కాపుల కొరకు, రమాదేవి కొరకు, ఇంకెవరైనా బలహీనతలు వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ నాయన. నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు. ప్రేమగల పరిశుద్ధుడా, నీ దాసుడు నాయన నామ రవీంద్ర గారి కొరకు, ఆయనకి ఇన్ఫెక్షన్ కిడ్నీలోను యూరిన్లో ఉంది. ఝాన్సీ గారు, బిందు కోటేశ్వర బిడ్డలు, సన్నీ సోని వారికి కూడా బిడ్డలు ఇచ్చారు. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించిన ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. కట్టింపుడి పరిచయం జ్ఞాపకం చేసుకుని ఆయన నీ దాసుడు ప్రభాకర్ గారి సత్యమణి దేవమ్మ గారికి దీర్ఘాయు వంట జీవితం. మరి నాయన సుజిత తన భర్త రవీంద్ర బిడ్డలు తోబుట్టులు మీరు దీవించండి ఆయన. పరిశుద్ధుడా, నీ దాసురాలు ఇందిరా కొరకు, ఇందిరా గారి ఆరోగ్యం నాయన, వారి భర్త ప్రభాకర్ గారి ఆరోగ్యం, మరి రేఖ డెలివరీ టైం, తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం. మరి నాయన పృథ్వీని దీవించండి, మీరు ఇచ్చిన బిడ్డను దీవించండి, మరో బిడ్డను కూడా దయచేయండి. లావణ్య పరిశుద్ధ వివాహం త్వరలో నాయన నవంబర్ నెలలో మంచి అనుకూల పరిస్థితులు, వివాహానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేయండి. మౌనిక భవిష్యత్తు చదువు, వీటన్నిటిలో ఆర్థిక విషయాల్లో మీరు తోడై, మరి నా నిడదవోలుకి ఇక్కడికి సంబంధం కాదు రాకపోకలు, ఇవన్నీ మీరు సహాయం చేయాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన. అలాగే డాక్టర్ వసంత కొరకు, వెన్నుల గారు కుమార్తెను దీవించిన, కుమారుడు కూడా గర్భఫలం ఇవ్వండి. అలాగే తండ్రి హేమంత్ లేని మేరిమ్మకు బిడ్డలకు, సుమలత కోటయ్యకు, మరియమ్మ కిషోర్ కొరకు, మార్కు రవి కొరకు, అలాగే నాయన నీ దాసుడు పిల్లి కనకరాజు సుజాత మా బిడ్డల కొరకు, పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహం కొరకు, పిరికల కిరణ్ దీర్ఘాయు హార్ట్ పేషెంట్ నాయన కాపాడండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి మరి మక్కి నాగేశ్వరరావు కుమార్తె కూడా హార్ట్ పేషెంట్, ఆ బిడ్డను కూడా దీర్ఘాయుతో నింపండి. 48వ లైవ్లో ఉన్న రవి, మరి జ్యోతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని మీరు దీవించండి. రామచంద్రరావు లతా బిడ్డల కొరకు, అలాగే తండ్రి భాస్కర్ కొరకు, మరి వారి సతీమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన నీ దాసుడు అశోక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా షారోన్ కొరకును, హరి కొరకును, వారి కుమార్తెల కొరకును, ఇందిరమ్మ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడ బెజ్జం కిరణ్ కూడా హార్ట్ పేషెంట్ నాయన, గుండె చెదరిన వారిని మీరు బాగు చేసే దేవుడు, వారి గాయాలు కట్టే దేవుడు. ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఎక్కువైపోతున్నారు నాయన, వాడవాడను వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ కుమార్ డాక్టర్ రవితేజ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. అమిరే ప్రభ కొరకు, మోహన్ కొరకు, చిట్టిమ్మ సాంబయ్య గిరి కుటుంబాల కొరకు, ఆయన శంకూరి ప్రభుదాస్ గారి వారి ఆరోగ్యం, వారి సతీమణి ఆరోగ్యం, బిడ్డల చదువులు,
వెంకటరత్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బసమ్మ కుటుంబ సమస్యలు మీకు తెలిసిన ఆయన ఆదినారాయణ ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి లింగుంట కృపారావు గారు, వారికి మనవ సంతానం, తన ఆరోగ్యం, లింగంట రవి దూర ప్రయాణాలు, సుబ్బారావు, స్టాలిన్ లేని బిడ్డలకి అండగా మీరు ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. క్రీస్తు రాజ్యం గారు, వారికి ఆరోగ్యం, ఒంటరితనంలో మీ తోడ్పాటు బిడ్డలకి మీరు అండగా ఉండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు ఆయన, వందనాలు, స్తుతులు. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తుమాటి రత్న ప్రవీణ్ మనోహర్ యొక్క సతీమణి దర్శించి కరుణమ్మ బిడ్డల దయచేయండి. బిడ్డలను ఇచ్చారా, బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. మరి హెరాల్డ్ నీ సన్నిధిలో ఉన్నాడు, మరి జైవీర్ నీ సన్నిధిలో ఉన్నాడు, ఆయన పిల్లి శాంసన్ నీ సన్నిధిలో ఉన్నాడు, వినోద్ కూడా నీ సన్నిధిలోనే ఉన్నాడు, రవి, జేవియర్, చాలామంది నాయన వారి కుటుంబాలకు అండగా ఉండి, నిరంజన్, దెబ్బర బిడ్డలకు మీరు అండగా ఉండండి. కిషోర్కి స్టంట్ వేశారు నాయన, కాకి రత్నబాబు కూడా దీర్ఘాయువు దయచేయండి. మేజర్ ప్రసాద్ కూడా నాయన మరి హార్ట్ సమస్య ఉంది, పరిష్కరించండి ఆయన. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం పెట్టుకోమని వేడుకుంటున్నాం నాయన. బండ్లమూడి సుధాకర్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మండే ఇస్తే రాణిమ్మ దీర్ఘ బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బంగారు సురేష్, బిందు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. పిల్లి బుజ్జమ్మకు మీరు తోడై ఉండండి. అలాగే తండ్రి నీ దాసుడు బేతం గౌతమ్, వారి సతీమణి తల్లి తోబొట్లు జ్ఞాపకం చేసుకోండి. గజ రమేష్ భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. శివరత్నం గారు, సుధారాణి, కీర్తన జనరల్ సర్జన్ అయింది, వివాహం, కుమారుడు చదువు. అలాగే తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసురాలు దేవరపల్లి శారా గారికి మనవ సంతానం దయచేయండి. లాము లత గారి కొరకు, వాణినాథ్ గారికి మరి తలలో కానీ శరీరంలో కానీ ఎక్కడ బలహీనతలు, వ్యాధి బాధలు లేకుండా చేయండి. రాయల్ కుటుంబాన్ని, భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, బున్ను కుటుంబాన్ని, కుమార్తె వివాహాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, జొనపూడి ప్రశాంత్ గారి పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకొని, పిడుగు బ్యోలా బృందాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన పెద్ద కుమారుడు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సందీప్ బిడ్డలు, సాత్విక్, అమెరికా, అమ్ముల అమెరికా ఆశ్చర్యాలు ఉన్నారు, వారి పరిశుద్ధ కుటుంబం, మంచి భవిష్యత్తు వారికి మీరు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. కొండ సుబ్బరాజు గారి కొరకు, సోదరి సరోజినిమ కొరకు, వారిద్దరి మంచి ఆరోగ్యం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. గ్రేసమ్మ కొరకు, వృద్ధాప్య దినాలు, అరుణ్ కొరకు, అరుణ్ బిడ్డల కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కుమారమ్మ బిడ్డలు కూడా మీరు దీవించండి ఆయన. దయగల మా తండ్రి మరి వారి మేనగోడ డెలివరీ అయింది, తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే దివ్యకు వివాహం జరగాలంటే నీవే బాధ్యత తీసుకోవాలి, నీవే కట్టాలి. అలాగే కుమారుడు శివాజీ కూడా మంచి భవిష్యత్తు, శారీరక రుగ్మతలు, షుగర్ బాధలు దూరపరచమని వేడుకుంటున్నాం. స్తోత్రములు, వందనాలు నాయన. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రవికాంత్ కొరకు, రవికాంత్ సత్యమైన విజయశ్రీ గారు, శ్రీపట్నం రాకపోకలు, ప్రయాణ మార్గాల్లో భద్రత, ఆరోగ్యం, చలికాలం వస్తుంది. అలాగే విజయకాంత్ నాయన విజయశ్రీ యొక్క తల్లి తోబుట్టుల కొరకు, మరి శాంతి, డానీ కెనడాలో ఉన్నారు, వారి పరిశుద్ధ వివాహాలు, మంచి భవిష్యత్తు కొరకు, రవికాంత్ ఆరోగ్యం, తోబుట్టుల కొరకు, తమ్ముడు చెల్లెల కొరకు, రాము కొరకు, రాము యొక్క భార్య బిడ్డల కొరకు అలాగే నాయన ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారికి దీర్ఘాయు, వారి సత్యమని మరి నాయన పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు, చిన్న కుమారుడు గర్భఫలాలు ఇవ్వండి. కుమార్తె కుటుంబాన్ని మీరు దీవించండి. నీ దాసుడు మోపత్తి శ్యామ్ కొరకు, వారి సత్యమని కార్లిన అంటే యేసురత్నం గారి ఆరోగ్యం, మంచాల జయరావు గారు, దయా భార్య, దయా తోబుట్టుల్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవడమని వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు. మరి మేడేపల్లి యేసుపాదం గారి కుమారుడు డేవిడ్ కూడా ఆరోగ్యం దయచేయండి నాయన. నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీకు స్తుతులు చెల్లిస్తున్నావు ఈ రాత్రి వేళ. ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు. కృతజ్ఞతలు, స్తోత్రాలు. అలాగే తండ్రి ఇంకా మీ బిడ్డల యొక్క ప్రార్థన, మనవుల అవసరతలు, ఆరోగ్య విషయాలు నీ సన్నిధిలో పెడుతున్నాం. అలాగే నాయన నీ దాసుడు దొప్పులపూడి మాణిక్యరావు, సోదరి ఏంజలినా, స్కార్లెట్, అర్జున్, మాణిక్యరావు యొక్క తండ్రి గారు, తల్లి గారు, మరి అక్కగారి కుటుంబం, చెల్లెల కుటుంబం, తాను పనిచేసే ప్రయాణాలు, స్థిరమైన ఉద్యోగం, తనకంటూ ఏదో ఒకటి చక్కది పర్మనెంట్గా తనకు మేలు చేసే దయచేయన. ఏంజలికి ఆరోగ్యం, పని ఒత్తిడిలో మీరు తోడైనండి. బిడ్డల ఫీజులు, పుస్తకాలు మీరు మాణిక్యరావు జ్ఞాపకం చేసుకోండి. కృపమ్మ ఆరోగ్యం కొరకు, కృపమ్మ క్షేమం కొరకు, తాను ఒంటరిగా బ్రాహ్మణ కూడలు ఉంటుండగా బ్లాండినమ్మ అయితేనే, కమల అయితేనే, పోతురాజు అయితేనే,
అలాగే దేవరపల్లి వెంకటస్వామి అయితేనే, కరుణమ్మ వారి బిడ్డలైతేనే, దానము లేచి నిలవచ్చి నడిచి ఆరోగ్యం కొరకు, రత్నరాజు పెదపాపల కొరకు, మరి కమల పోతురాజు బిడ్డలు జెస్సీ కొరకు, మరి ఆ ఇంట్లోకి అప్పుడప్పుడు త్రాసుపాములతో రాకుండా చేయండి. మరి గడిచిన కాలంలో పెరాసిస్ తీసివేశారు, కంటి బలహీనతలు, ఈ సీజన్లో వచ్చే బాధలన్నీ మీరు పూర్తిగా దూరపరచాలని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. తనకు నూతన ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన. నీకు వందనాలు నాయన. అంకం మరి కుమారి గర్భం నుంచి ఝాన్సీ వివాహంలో తోడండి. తులుబులి కోటి శ్రమ ధర్మారావు బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి దండముడి ప్రసాద్ పాస్టర్ గారు వారి సతీమణి కొరకు ఆరోగ్యం కొరకు, వాళ్ళ నాన్నగారు అబ్రాహ్మ తల్లి గారి కొరకు, జాకబ్ పాస్టర్ గారు బెజ్జం జాకబ్ ఆరోగ్యం, పాస్టర్ గారి బిడ్డల కొరకు. మరి జాకబ్ నాయన కుమారుడు కూడా కోల్పోయాడు, ధైర్యాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి శాంతారావు ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు పురుషోత్తం ఆరోగ్యం కొరకు, నీ దాసుడు పీటర్ పాష గారు, మరి పాషమ్మ గారు, మరి కుమారుడు ఆయన సంతోష్ కొరకు, కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని మీరు దీవించండి ఆయన. దయగల మా తండ్రి నీ దాసుడు మా పక్కనే నాయన పోండ్ల మొద్దేశ్పాదం కూడా ఆరోగ్యంగా లేరు. చీరాల జాన్ హైర్ సతీమణి బెంజమేను, మరి ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు కోయిరపాలెం పాషమ్మ గారు కావచ్చు. ఆయన తండ్రి ఇనిమెట్లో పాషమ్మ గారు భర్తను కోల్పోయింది. మరి గొర్లూరుపాలెంలో దొడ్డ శాల్మన్ నీ సన్నిధి పిలువబడ్డాడు. ఆయన ఇదిగో తండ్రి వేగేశ్వరంలో చనిపోయి యాక్సిడెంట్లో చనిపోయిన పాష గారికి మరి మా సంఘంలో కొంత ఆర్థిక వనరులు సేకరిస్తున్నా అవి తీసుకెళ్ళి ఇవ్వటానికి, మరి చాలా చిన్న వయసులో చనిపోయిన పాషమ్మ గారికి బిడ్డలకు కొంతైనా వెసులుబాటు ఇవ్వడానికి మాకు తోడు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు ఆయన, వందనాలు. ప్రేమగల పరిశుద్ధుడా భాగ్యరాజు గర్భఫలాలను దీవించండి. అలాగే తండ్రి కొండమడుగులు విజయం గారు, కొండ క్రీస్తురాజ్యం గారు, వెనిగల రేట్లు వారిని ఆశీర్వదించండి. సోదరి నాయన అనుష కొరకు, యేసునాథరావు కొరకు, యేసునాథరావు ఆరోగ్యం కొరకు, శారమ్మ కొరకు, కీర్తన దిలీప్ చదువులు, వారి దేవుని భయం, అనుష తండ్రి గారు సుబ్బారావు గారి కొరకు, తోబుట్ల కొరకు, మరి సంఘ కాపరి నాయన సుధాకర్ కొరకు, వీరమ్మ కొరకు, ప్రభాకర్ కొరకు, పొన్నికల్లు, తాడికొండ, బడేపురం, పరిమి, జైభారత్ కాలనీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సామ్రాజ్యం కొరకు, సువర్ణ కుమారి గారి కొరకు, ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు వందనాలు. సోదరి కమల కొరకు, ప్రకాశ్రావు గారు బిడ్డల కొరకు, ఆచార్య చిన్నాన్న పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె, వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు నాయన. ఈ రాత్రి వేళ నీకు మరోసారి వందనాలు చెల్లించుతున్నాను. అలాగే తండ్రి నీ దాసుడు పొందుగుల జోసఫ్ కొరకు, పొందుగుల కమలయ్య, అలాగే దాసుడి దేనిశ్రీ రవి కొరకు, ఆనందం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. మా కోలాట ఆమె కుమార్తె విజయ్కి గర్భఫలం దయచేయండి నాయన. కోలాట రతనరాజు వెంకటేశ్వర జ్ఞాపకం చేసుకోండి. దేవరపల్లి కిరణ్, స్రవంతికి మంచి ఆరోగ్యం, మరో బిడ్డనివ్వండి. జోఫైన్ ఇచ్చినందుకు వందనాలు, మరి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. మరి పెదకాకంలో ఈరోజు మరి పెద్దల ఆదివారం చక్కగా జరిగింది. వారికి ఇచ్చిన మంచి స్ఫూర్తి, మంచి నడిపింపు, మరి ఆ సంఘ కాపరి విక్రమోస్ యొక్క సతీమణికి మరి చీరాలో సర్జరీ జరిగిందని తెలిసి పాషమ్మ గారికి మంచి ఆరోగ్యం, కాపరికి మరి జీవరత్నానికి కూడా క్షేమం ఇచ్చి ఆ కుటుంబాలకు జ్ఞాపకం చేసుకున్న ఆయన. మరి మేము అక్కడ ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా, వ్యాధి బాధలు ఉన్నా వారిని జ్ఞాపకం చేసుకుని సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, పాష గారు శ్రద్ధతో పనిచేయటానికి, మరి సంఘం వర్ధిల్లటానికి కృప దయచేయండి. ప్రస్తుతం మేమున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ పేరు పేరున దీవించిన మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మా బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నారు, వారిని ఆశీర్వదించండి. దయగల మా తండ్రి ఈరోజు మరి పాస్టర్ గారి అప్రిషియేషన్ ప్రేయర్ జరిగింది. మరి సంఘస్థులు చాలా ప్రేమతో ఎన్నో బహుమానాలు తెచ్చి 1.5 గంటల పాటు కూర్చొని పాస్టర్ గారిని, పాషమ్మ గారిని మరి ఆయన సన్మానించడమే కాక చాలా విలువైన కానుకలు తెచ్చి ఎంతో ప్రేమించారు. మరి దానికి వారికి ప్రత్యుపకారం మేలును దయచేయండి. నా సేవకులని గిన్నెడు చల్లీలిచ్చిన మీ ఫలం పోగొట్టుకోరన్నారు. నీ దాసుడు సుందరరాజు కొరకు, నీ దాసుడు హార్ట్ పేషెంట్ ఆయన దీర్ఘాయు దయచేయండి. సోదరి వై ప్రశాంతి, వారి కుమార్తెకు పరిశుద్ధ వివాహం, మంచి ప్రార్థనా పరులు దయచేయండి. వారి తల్లి తోబుట్టులు మీరు దీవించండి. అలాగే తండ్రి డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారు దూర ప్రాంతంలో ఉంటున్నారు, చిత్తూరులో. వారి పెద్ద అల్లుడు డాక్టర్ ఆనంద్ దూరదేశంలో ఉన్నారు. కుమార్తె, పెద్ద కుమార్తె హరి ప్రశాంత్ బిడ్డలు వెళ్ళాలి, వీసా ప్రయాణాలు, అక్కడ ఉండాల్సిన దినాల నెమ్మది, మరి తిరిగి క్షేమంగా రావడంలో నీ దాసుడికి దేవప్రసాద్ గారి, శారమ్మ గారికి తోడై ఉండండి నాయన. అలాగే తండ్రి రూబీ వసంత పరిమళ బిడ్డలు దీవించండి.
మరి ఎస్తేర్ కొరకు, కామల్ కొరకు ఇవన్నీ ఇచ్చారు. మరో బిడ్డను దయచేయండి. డాక్టర్ దీనబంధు గారు హార్ట్ పేషెంట్ ఆయన, దూర ప్రయాణాలు బెంగళూరులో. మరి బిడ్డల కొరకు, పాషం గారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా మరి ఈరోజు బాధ్యతలో ఉన్నారు, వారిని దీవించండి. మరి కుసుమ సుందర్ గారిని దీవించండి. వారి కుమార్ డాక్టర్ డేవిడ్ని ప్రేమించి వైద్య వృత్తిలో ఉన్నత స్థానంలో ఉంచారు. కోమడలు క్యార్లిన్ ఇద్దరు బిడ్డలను ఇచ్చారు, మన సంతానం. మరి చాలా సంతోషం. వారి కుమార్తె కూడా మరి గర్భంతో ఉంది. వాళ్ళు బిడ్డల కోసం ఎన్నాళ్ళ నుంచో ప్రేయర్ చేశారు. కుమార్తె డాక్టర్ క్యాథరిన్, అల్లుడు డాక్టర్ డానియల్. వారు నాయన పనిచేస్తున్న చోట మీరుండి ఆ బిడ్డకు నెలల నుండి సుఖమైన ప్రసవిండి తల్లి బిడ్డకు ఆరోగ్యం కలిగి ఉండటానికి మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి చిన్నారి, వారి భర్త, బిడ్డలు, మానవ సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. జయకర్ గారు మరి హైదరాబాద్లో ఉన్నారు, వారికి ఆరోగ్యం. మరి రత్నమంజుల గారికి ఆరోగ్యం. దివ్య తన భర్తను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ బిడ్డకు అండగా ఉండండి. మరి నాయన విక్రమను కూడా దీవించండి. ఆ బిడ్డకు ఆరోగ్యంతో పాటు క్షేమించి ప్రతి బలహీనతను బంధించండి. నాయన కళ్యాణి జ్ఞాపకం చేసుకోనండి. ప్రసన్న మేడాన్ని గుర్తు చేసుకోనండి. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు. ఇదిగో నాయన నీ దాసుడు ఆలూరు జోసఫ్ గారు 97 సంవత్సరాలు, వారి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, వారి బిడ్డలను దీవించండి. టింకు, ఆశాలత బిడ్డలు మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. దయగల మా తండ్రి ఇదిగో నాయన నీ దాసుడు ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు అమెరికాలో టోనీ దగ్గర ఉన్నారు, వారి బిడ్డలను దీవించండి. మలేశ్రీ గారు భర్త, బిడ్డలు మీరు జ్ఞాపకం పెట్టుకోనండి ఆయన. అలాగే తండ్రి నీ దాసుడు వెనశ్రీ పాషం గారు, ఆశ్రితమాటి బాబురావుకి ఆరోగ్యం, గృహ పనుల్లో మీరుండండి. రెవరెండ్ రవిబాబు గారు దీర్ఘాయు, జయకుమార్ పాషం గారు బ్లెస్సీని దీవించండి ఆయన. అలాగే తండ్రి గోలమూడి రాయి గారు నీ సన్నిధిలో ఉన్నారు. మరి శోభాదేవి గారి బిడ్డలకు అండగా ఉండండి. బెన్నితి వరప్రసాద్ నీ సన్నిధిలో ఉన్నారు, వారి భార్య బిడ్డలకు, తల్లితో బుట్లకు తోడుగా ఉండండి. ప్రేమగల పరిశుద్ధుడా, మరి ప్రేమ కుమారి సుందరరావు పరిశుద్ధ వివాహం కొరకు, అలాగే తండ్రి నీ దాసురాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ధోని రత్నకుమారి ఆరోగ్యం, ఆనంద వివాహం కొరకు వేడుకుంటున్నాం. నాయన దాసురాలు నా కమలాబాయికి మంచి ఆరోగ్యం దయచేయండి. గుండె బలహీనంగా కొట్టుకుంటుంది, 2 సార్లు మీరు కాపాడారు. కుమార్తె లత, అల్లుడు కిషోర్ దూరదేశంలో ఉన్నారు, బిడ్డలు దీవించండి. వారి తల్లిగారు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. పెద్ద కుమారుడు, మరి చిన్న కుమారుడు ఆరోగ్యం, రక్షణ. మరి బిడ్డలు జ్యోతి, భార్య బిడ్డలు దీవించండి. ఆర్థిక ఇబ్బందులు సరిచేయి. నామ భారతి గారికి నూతన ఆరోగ్యం. అలాగే తండ్రి పెద్ద కుమార్తె మెలితే, తన భర్త పరిచర్య, బిడ్డలు స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలి. అలాగే తండ్రి నామ డేవిడ్ కొరకు, మరి భార్య బిడ్డల కొరకు, తోబుట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి మరి నేను అసలు బొనిగల కమలాకర్, వారి సత్యమణి సన్నిధులు ఉన్నారు. హవిల, దీన్ దయాలు ఇద్దరు తల్లిదండ్రులు లేని బిడ్డలు. ఫ్రూటీ చూసి వారు కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు ఆయన. మరి పెదకాకాన్లో జూనియర్ వత్సల, వారి చెల్లెలు మానసిక బలహీనరాలు, వారి తల్లి ఇద్దరు, తండ్రి ఇద్దరు లేడు. మరి లింగుంట సునీల్, తన సతీమణి లేరు, 4 ఆడపిల్లలు. మరి పాపమ్మ, తన భర్త లేడు, మా కుమారుడు మానసిక బలహీనుడు. మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఆయన పుల్లయ్య, మరి జూపుల మాతో చదివి ఇప్పుడు ముట్టూరులో ఉంటున్నాడు. 10వ తరగతి నుంచి నడుము వరకు పడిపోయింది. వారి తండ్రి లేడు, తల్లి వృద్ధాప్యం. మరి ఇలాంటి కుటుంబాల బిడ్డలు ఎక్కడున్నా మీరే తల్లి తండ్రి క్షేమనాయన. బెజ్జం ఆయన చిన్నాకు, సునీత కుమారుడు తోడైన జ్వరం బలహీనతలు దోచివేయడం. మా ఇంటి మీద ఉన్న పేతురు, 3 ఆడపిల్లల తల్లి అని బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. దారా సంతోషమా యేసురత్నం బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకో. సుజానమ్మకు మంచి ఆరోగ్యం, అరుణ్ కొరకు, ప్రసన్న ఇమ్మాని కొరకు, గీతా ప్రశాంతి భర్త బిడ్డలు, సంధ్య కొరకు ప్రార్థిస్తున్నాం. వాగోలు రాయనండి దాసుడు రాజేంద్ర ప్రసాద్, జీవన కుమారి, మరి జీవన కుమారి బిడ్డలు, పెద్ద కుమార్తె వివాహమైన చంద్రిక చార్మిని దీవించండి. అలాగే పెదకాకంలో కూడా జట్టి జీవన కుమారి ఉంది నాయన, తను ఒంటరి జీవితంలో మీరు ఉండండి. అలాగే నాయన కండెల రాజారత్నం, తన ఆరోగ్యం, భార్య బిడ్డలకు తోడైన బంగారు ప్రభాకర్ భార్య, తన కుమార్తె నవీన్కు మంచి ఆరోగ్యం, క్షేమం ఇవ్వాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ దాసుడు కొల్లం భూషణ్ గారు నీ సన్నిధిలో ఉండగా రాజ్కుమార్ గారు, కుమార్తె సునీత, సునీల్ జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నాయన నీ దాసురాలు నిర్మల గారు ఒంటరితనం, నాయన కుమార్తెలు, కుమారుడి వివాహం, వృద్ధాప్యలో తోడైనటువంటి కండెల నాయన నీ బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. గద్దె ప్రసాదరావు గారు, రోజ్మేరీ గారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ దాసురాల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు. బిళ్ళ సమాధానం కొరకు, తన ఆరోగ్యం, ఆయుష్కాలం, కుమార్తె గర్భఫలం, కుమారుడు జ్ఞానితులను జ్ఞాపకం చేసుకోనండి.
వేముల వరమ గారు నీ సన్నిధిలో ఉన్నారు. జయరా గారు ఒంటరిగా కాకుండా నీ అండ దయచేసి, అలాగే తండ్రి బిడ్డలు కుమారులు ఆయన పూర్ణచంద్ర కొరకు, ఆనంద్ బిడ్డలు ఆయన రజని తన భర్త దూర ప్రయాణాలు, అలాగే రేఖా సంయుక్త నాయన జయవర్ధిని జ్ఞాపకం చేసుకోనండి. యోగ్ మాస్టర్ గారు మరి ఇటీవల నీ సన్నిధి పిలువబడ్డారు. అది సంఘానికి కొంచెం బాధగానే ఉంది నాయన, మాకు కూడా. మరి వాణి టీచర్ గారు వారి పెద్ద కుమార్తె ఆశాలత జాషువాని బిడ్డలు సామ్యాల సైనిక్ కూడా బిడ్డలు ఇచ్చి అవి తిరిగి నిలబడాలని ఆయన బొలిమేర వసంతరావు మాస్టర్ గారిని సన్నిధి పిలువబడ్డాడు. మరి ఆయన కుమారుడు నతానేయులు ఇందుమతి బిడ్డలు ఆయన సుగుణామృతరావు సుష్మే గారికి బిడ్డలు ఇవ్వండి. లీలమ్మని జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి, కంచెల పద్మలత గారికి ఆరోగ్యం, కుమార్తె వివాహం బ్లెస్సీకి, కుమారుడు సురేష్ కొరకు, సురేష్ సతీమణి బిడ్డలు ఆర్థిక విషయాల కొరకు, చిట్టిమ్మ నరసింహరావు కొరకు, జయ మురళి బిడ్డల కొరకు, సునీత రవి బిడ్డల కొరకు, అలాగే నాయన నీ దాసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాణి కమలాకర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మీరు దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ మరి క్రీస్తు కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే జూమ్లోను ఫేస్బుక్లో ఉన్న కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ దాసరాలు అనిత కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనిత భర్త బిడ్డలు వారి నూతన గృహం దీవెనకరంగా ఉంచండి. వారి ప్రార్థన పరిచర్యలో మీరు తోడుండండి. సోదరి సంజయ్ కొరకు, సంజయ్ భర్త బిడ్డలు వారి కుటుంబాలు వారి ప్రార్థన మనవుల్లో మీరు తోడుండమని, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి, మాకు తెలియకుండా ఎవరైనా ఆసుపత్రులు ఉన్నా, అనారోగ్యంలో ఉన్న, వ్యాధి బాధలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. మరోసారి ఆయన కృప దానములతో పాటు మా చెల్లెళ్ళు అన్నలు వారి కుటుంబాలు, మరి పాషం గారి ఆరోగ్యం కొరకు, కెరువు మరి బెంగళూరులో ఉన్నాడు, తనతో ఉన్న విద్యార్థులు తనకు ప్రార్థన జీవితం మోకరించి ప్రార్థించాలి. మరి ఎంటీకి సిద్ధపాటు దయచేయండి. చెరువు ఆయన బేతల్ బైబిల్ కాలం తనకు ఆరోగ్యం, తనతున్న విద్యార్థులు వారి ప్రార్థన జీవితం, దైవ భయం, మరి బిడ్డలిద్దరికి ఎంతోమంది సహాయం చేసిన వాళ్ళు, ప్రార్థన చేసిన వారు, వారికి ప్రతి ఉపకారం మేలును దయచేయండి. ఆయన మేము ఇచ్చిన సంఘంలో ఉంటుండగా మా కొరకు సహాయం చేసిన వారు, ప్రార్థించిన వారు, మరి ఈరోజు పాస్టల్ అప్రిషియేషన్ ప్రోగ్రాం చక్కగా నిర్వహించిన వారు, తోడ్పడ్డవారు, మరి రకరకాల బహుమానాలు తీసుకొచ్చి అటు సండే స్కూలు, యూత్, స్త్రీల సమాజం, వ్యక్తిగతంగా ఎంతోమంది ప్రేమపూర్వకం సహాయం చేశారు. దాన్ని బట్టి వారికి ప్రతి ఉపకారం దయచేయండి. మేము సన్మానించదగ్గ గొప్పవారిని కాదు కానీ నీ సేవకులమని, నీ పనివారమని గుర్తిస్తున్నారు. ఈ ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లునుగాక. అలాగే తండ్రి ఫేస్బుక్లో ఉన్న వారిని కూడా దీవించిన వారి కుటుంబాన్ని తిరిగి మళ్ళీ రేపు సాయంత్రం మరి నీ సన్నిధిలో ఉండటానికి, మరి ఈ నెలంతా క్రీస్తు కుటుంబంలో బిడ్డలే వాక్యం చెబుతున్నారు. ఆ వాక్యం అనేక జీవితాలు ప్రభావితం చేయాలి. మరొక ముఖ్యమైనది నాయన తుఫాను. ఈ తుఫాను వల్ల గడిచిన దినాలు ఈ వర్షాల వలన రోజు కూలి చేసుకునేవారు, మరి వ్యవసాయ కూలీలు, రైతులు, కౌలుదారులు ఎంతో నష్టపోతున్నారు. మరి షెల్టర్ లేక రోడ్ల మీద పడుకునేవారు, ఆ షాపుల ముందు పడుకునే వారికి ఎంతో ఇబ్బంది నాయన. ఈ భోజనాలు ఏమిటో చూస్తూ ఉన్నాం. కాబట్టి నాయన వారిని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. సాధ్యమైతే తుఫాను తొలగి రాష్ట్రానికి నెమ్మది కలగటానికి కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం మాకు, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుతాం. ఆహారం మాకు దయచేయండి. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం శోధనలోనికి తేక దృష్టిని తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. మేళనీయు దేవుని నూతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యముల్ పితృపుత్ర శుద్ధాత్మలై ఆమేన్. అందరికీ వందనాలు. మరి తిరిగి మళ్ళీ వారం తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. సాయంత్రం మరి జూమ్ పాస్ గారు లేకపోయినా మీరు నడుపుతున్నారు, మీకు వందనాలు. ఫేస్బుక్లో కూడా ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే తెలియచేయండి.
అందరూ ఎలా ఉన్నారు జార్జి గారు అని